రేపు అనగా 24 అక్టోబర్ 2025న భ్రాతృతృతీయ, కార్తీక శుద్ధ తృతీయ భ్రాతృతృతీయ అంటారు. ఈరోజు అక్క చెల్లెలను సోదరుడు ఇంటికి తీసుకువెళ్తాడు. ఈరోజు సువాసిని పూజ చేసి మంగళ ద్రవ్యాన్ని బహుకరించాలి. అమంత్రకంగా చేసినా సరే సువాసిని పూజ చేసేటప్పుడు సువాసిని నామములు చెప్పాలి. ఆమె పాదములు పళ్ళెంలో పెట్టి కడిగి తత్తీర్థమును లోపలికి పుచ్చుకుంటారు. సువాసిని పాదోదకం అంటే పరదేవత పాదోదకమే. ఆమెకు జటాబంధనం చేస్తారు. సువాసిని పూజలో అది అత్యంత ప్రధానమైనది. జటాబంధనం అంటే అక్క చెల్లెళ్ళైతే అన్నయ్యో తమ్ముడో స్వయంగా తనే కట్టవచ్చు. ఇంటికి ఎవరైనా బయట సువాసిని తీసుకొస్తే తన భార్య ఆమె జడ ఎత్తి పట్టుకొని జటాబంధనం చేస్తుంది. జటాబంధనం అంటే ఇప్పటి రోజుల్లో బహుశా దాన్ని రబ్బర్ బ్యాండు అనొచ్చు. అది అలంకారం చేయటం, ఆ కేశపాశములు ఎత్తి పట్టి కట్టడం. ఈ ప్రక్రియ గొప్పది. ఎందుకంటే సాక్షాత్తు పరదేవత కేశపాశములు ఎవరు చూస్తారో వారికి అజ్ఞానము వెంటనే నశిస్తుంది. అక్క చెల్లెళ్ళు అయినా వేరొక సువాసిని అయినా పర్వాలేదు. ఈ రోజున సువాసినికి మంగళ ద్రవ్యాలు ఇచ్చి ఎవరు నమస్కరిస్తారో వాళ్ళ పట్ల పరదేవత ప్రసన్నురాలవుతుంది. ఈ వ్రత నియమాన్ని పాటిస్తే గౌరీదేవి పరిపూర్ణమైన అనుగ్రహం కలిగి అనుకూలమైన దాంపత్యం, తత్సంతానం, కీర్తి ప్రతిష్టలతో వర్ధిల్లుతారు. ఈనాడు అనగా భ్రాతృతృతీయ నాడు ఇవ్వవలసిన మంగళ ద్రవ్యాలు: సువాసినికి ఎర్రటి పువ్వులు, జీలకర్ర, ధనియాలు, రూపు విరిగిపోని పాలు, పసుపు, కుంకుమలు, గాజులు, అనుములు ఇలాంటివి చిన్న చిన్న సంచుల్లో పెట్టి వీటన్నిటినీ కలిపి వస్త్రద్వయం మీద ఉంచి సువాసిని చిహ్నములైన మట్టెలు ఇవ్వగలిగితే బంగారుతో చేయబడిన మంగళసూత్రములు, నల్ల పూసలు, కురులలోనికి పువ్వులు, ఒంటికి పరిమళ ద్రవ్యాలు ఇవన్నీ కూడా ఆ సువాసినికిచ్చి సాక్షాత్తు పరదేవతగా భావించి నమస్కరించండి. ధన్యవాదాలు.